నమస్కారం అండి. నా పేరు శరణ్ కుమార్. నేను మాతుల్సి ట్రావెల్స్ అని రన్ చేస్తున్నా అండి. మనకు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా మీకు బస్సులు కానీ కారు కానీ ఎక్కడ పంపించాలన్నా కంపెనీ ఎంగేజ్ మ్యారేజ్ పార్టీస్ మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నేను పంపించగలుగుతానండి. మా ఆఫీస్ వచ్చేసి సీతాఫల్ మండి అండి. నేను యాక్చువల్ మాతుల్సి ట్రావెల్స్ అని పెట్టని కారణం ఏంటంటే నాకు తెలిసిన ఒక పర్సన్ ఒక 1 crore తులసి మొక్కలు పంచాడండి. ఆయన నాకు 500 మొక్కలు నాకు ఇచ్చి పంచమని చెప్పారు. అది పంచిన అప్పుడు నాకు తులసి అని పెట్టాలని నా మనసులో కలిగింది. ఆ రోజు మా తులసి అని పెట్టేశాను. మా తులసి ట్రావెల్స్ అనేది ఆ విధంగా వచ్చింది కాబట్టి నాకు తులసి మొక్కలు పంచాల కార్తీక మాసాలని ఈరోజు శుభం మఠాల్లో మన రామలింగేశ్వరరావు సార్ గారు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ప్రోగ్రామ్ చేయించారండి. ఈ ధారణా శిబిరంలో 202 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ధారణా శిబిరంలో పిల్లలకి 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకి విష్ణు సహస్రము, లలితా సహస్రము, వేదిక్ మ్యాథ్స్, మోరల్ వాల్యూస్ ఇట్లాంటివన్నీ 20 రకాల విద్యలు 8 to 11 మధ్యలో జరుపుతుంటాం. ఆన్లైన్లో సుమారుగా 100 మంది అటెండ్ అవుతుంటారు, ఆఫ్లైన్లో 100 మంది అటెండ్ అవుతుంటారు. ఈ యొక్క లాస్ట్ వీకే తులసి యొక్క విశిష్టత, తులసి ఈ కార్తీక మాసంలో ఉన్న లింక్ గురించి పిల్లలందరికీ అవేర్నెస్ తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా ఏం చేసామంటే ప్రతి పిల్లవాళ్ళకి కూడా ఒక తులసి మొక్క ఇవ్వాలని నిర్ణయం జరిగింది. వీరు శ్రవణ్ కుమార్ గారు మా గ్రూప్లో మెంబర్ అనమాట. వారికి ఈ విషయాన్ని నేను ఆయన ముందు పెట్టిన వెంటనే నా యొక్క ట్రావెల్స్ పేరు కూడా తులసి, అందువల్ల నేను ఇస్తానండి, దాన్ని స్పాన్సర్ చేస్తానని చెప్తే మనం 200 టోకెన్స్ మనం ముందు ఇష్యూ చేసాం. 200 మొక్కలు ఇవ్వాలని చెప్పి
ఆ విధంగానే అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా తులసి మొక్కలన్నీ కూడా తీసుకుని వెళ్ళారు. ఈరోజు కార్యక్రమం చాలా వైభవంగా, చాలా ఉత్సాహంతో బాగా జరిగింది. కార్తీక మాసంలో తులసి యొక్క విశిష్టత ఇంత అంత అనేటువంటిది కాదు, చాలా విశేషమైనటువంటిది. మిగిలిన శంకరమఠానికి వచ్చినటువంటి భక్తులు కూడా వాళ్ళకు కూడా కొన్ని మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా జరిగింది.